హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్. ముఖ్యంగా L2 లబ్ధిదారులకైతే కట్టిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తామని గవర్నమెంట్ అయితే ప్రకటించింది. మరి ఎన్ని ఇండ్లు రెడీ టు మూవ్ అంటే డైరెక్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, ఖాళీల వివరాలు ఏంటి తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ పథకంలోకి డబల్ బెడ్రూమ్ ఇండ్లు చూడండి. పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 2 పడక గదులను ఇందిరమ్మ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న వాటిని సిద్ధం చేసి ఇందిరమ్మ లబ్ధిదారులకు పనిచేయాలనుకుంటుంది. అంటే చూడండి, మనకు కొన్ని ఏమో పూర్తిగా కంప్లీట్ అయిపోయిన ఇండ్లు, ఇంకా కొన్ని ఏమో వివిధ దశలలో ఆగిపోయినాయి. అయితే మనకు 80 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి కదా. అందులో L1లో వచ్చేసి 21,93,000 మందుర్రు. L2 ఇంపార్టెంట్ చూసుకోండి, L2లో వచ్చేసి 19,96,000 మందుర్రు. అయితే మరి 19 లక్షల మందికి ఇస్తుందా అంటే 19 లక్షల ఇండ్లు అయితే లేవు. మరి ఎన్ని ఇండ్లు ఉన్నాయి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి 2,36,000 ఇండ్లను మంజూరు చేసింది. అయితే 1,58,000 ఇండ్లను కంప్లీట్ చేసింది. 1,58,000 ఇండ్ల కూడా 1,36,000 ఇండ్లనే లబ్ధిదారులకైతే ఇచ్చేసింది. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన ఇండ్లు 22,000 ఉన్నాయి. మొత్తం కంప్లీట్ కానివి, ఇక మధ్యలో ఆగిపోయినవి, అవి మొత్తం లెక్కలు చూసుకుంటే సుమారు 1,50,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు సొంత జాగా లేని ఇందిరమ్మ లబ్ధిదారులకు పొందే అవకాశం ఉంది. అంటే 19 లక్షల నుంచి ఓన్లీ 1,50,000 మందికే ఈ ఆర్థిక సంవత్సరం అయితే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారు. మరి వెంటనే ఇస్తారా అంటే వెంటనే ఇచ్చేవి ఎన్ని రెడీగా ఉన్నాయి? 22,000 మాత్రమే రెడీ ఉన్నాయి. మిగతా వాటిని మొత్తం పనులు కంప్లీట్ చేయించి ఇస్తామని చెప్పారు. మీ ఊర్లలో దగ్గరలో మీకు ఇందిరమ్మ ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు, అదే కేసీఆర్ గారు కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను చూస్తే మీకు అర్థమైపోతుంది. పని మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే ఆ ఏరియా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. పని కాలేదంటే ఆ పని మొత్తం చేపించి ఇచ్చేస్తారు. ఇక మీరే డిసైడ్ అవ్వురి, మీకు వస్తుందా, ఇప్పుడే వస్తుందా, టైం పడుతుందా? టైం ఎవరికి పడుతుంది? అసంపూర్తిగా కంప్లీట్ కానోళ్ళ డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఉంటాయి కదా మీ ఏరియాలో, వాళ్ళకి టైం పడుతుంది ఇవ్వడానికి, కంప్లీట్ చేయడానికి, పని చేయడానికి టైం పడుతుంది కదా. ఎక్కడైతే కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్నాయో వాళ్ళకు ఇమ్మీడియట్గా 22,000 ఉన్నాయి కదా, 22,000 ఇళ్ళను మార్చి 10వ తారీఖు తర్వాత ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు 19 లక్షల మంది L2లో, మరి 1,50,000 వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా 18 లక్షల మంది. మేడం మా పరిస్థితి ఏంది అంటారా? 18 లక్షల మందికి గవర్నమెంట్ ఏం చెప్పింది, నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం నుండి L2 వాళ్లకు ఇల్లు ఇస్తాము, అదే 5 లక్షలు ఇస్తాము, జాగా కూడా ఇస్తామన్నారు కదా. ఇప్పుడున్న ఇల్లులన్నిటిని పంచివేసిన తర్వాత మిగిలిన L2 వాళ్ళకు నెక్స్ట్ ఆర్థిక సంవత్సరము, నెక్స్ట్ ఇయరు ఈ ఇల్లులన్నీ పంచిన తర్వాత మీకు జాగా ఇచ్చి 5 లక్షలు ఇస్తామని గవర్నమెంట్ ఇంత ముందుకే ప్రకటించింది. సో L2లో ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్లో ఇల్లు వస్తాయి, కానీ అందరు L2 వాళ్ళకి కాదు. ఇది స్టార్ మార్క్ గుర్తుంచుకోండి. ఎందుకంటే L2లో 19 లక్షల మంది అమ్మయ్య నాకు L2 వచ్చింది, నాకు ఇల్లు వచ్చేస్తుందని అనుకోవద్దు. ఎందుకంటే 19 లక్షల మంది ఉంటే అందులో 1,50,000 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. నేను క్లియర్ కట్గా చెప్తున్నా, అందరిలాగా చెప్పట్లేదు. అందరు L2 వాళ్ళందరికీ వస్తుంది అంటే ఇక నాకు ఇల్లు వస్తుంది అనుకుంటారు. రాదు. L2లో 19 లక్షలు, ఆ 19 లక్షలలో ఓన్లీ 1,50,000 మాత్రమే ఇల్లులు రెడీగా ఉన్నాయి, ఇల్లులు కట్టినే ఉన్నాయి కనుక 1,50,000 మందికి మాత్రమే వస్తుంది. ఈ 1,50,000 మందికి పంచిన తర్వాత మిగిలిన L2 లబ్ధిదారులకు మీకు గవర్నమెంట్ జాగా చూస్తుంది, ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయని చూస్తుంది. గవర్నమెంట్ జాగాలు వెతుకుతుంది, జాగిచ్చి మీకు 5 లక్షలు ఇస్తారు అందరి లెక్క. ఇది అప్డేట్. నేను ఇంత క్లారిటీగా చెప్పిన కదా. మీకు నా వీడియోలో నిజాయితీగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అవును మేడం మీరు చెప్పింది కరెక్టే అనుకుంటే కామెంట్ చేయండి. బాధ వేస్తుంది, నాకు కూడా వేస్తుంది, అయ్యో నాకు ఇల్లు రాలేదని. కానీ గవర్నమెంట్ కండిషన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.